ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకెక్కడ ఇష్టం ఉంటే అక్కడే ఉంటాను అని చెప్పమ్మా నాగవల్లి. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళదు. మీ కుటుంబం కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. వెళ్ళనివ్వను. వాళ్ళ భవిష్యత్తు ఆ శనీశ్వరుడి చేతిలో ఉంటుంది. నాకు మా అత్తారింట్లోనే పురుడు పోసుకోవాలనుంది. అమ్మా నాగవల్లి, నువ్వు అక్కడికి వెళ్ళడం మంచిది కాదమ్మా. వాళ్ళకి దయా దాక్షిణ్యాలు ఉండవు. చిన్న పాప అని కూడా చూడరు. ఏంటి గంగా, మేమేదో రాక్షసులం అన్నట్టుగా చెప్తా ఉండవు. మరి నీ చెల్లెళ్ళు మీ మేనత్త ఎన్నాళ్ళు నా ఇంట్లోనే కదా కాపురాలు చేస్తుంది. వాళ్ళకి ఏదైనా అయిందా? అంతా క్షేమంగానే ఉన్నారు కదా? వాళ్ళు ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నారు. అది పుట్టిన బిడ్డ కూడా అనుభవించాలంటే నేను ఒప్పుకోను. నీ నిర్ణయంతో ఏం పని లేదులే గంగా. నీ సెల్లే స్వయాన మా ఇంటికి వస్తానని చెప్పినది. ఇక నువ్వు ఇంటికెళ్ళి ఆ హోటల్ పనులేవో ఉంటాయి కదా, అవి చూసుకోపో. ఏంటి నాగవల్లి, మీ అన్నయ్య నీకు చెప్పిన మాటలు అప్పుడే మర్చిపోయావా? నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు అని చెప్తే నేనే నిన్ను ఆ ఇంటికి తీసుకువెళ్లేదాన్ని కదా. ఇలా పంచాయతీ దాకా తీసుకొచ్చి అందరి ముందు మీ అన్నయ్యని అవమానించాలా? కనీసం ఇంట్లో అడిగినప్పుడైనా చెప్పాలి కదా నాగవల్లి. ఈ పంచాయతీ పెట్టించకుండా ఉండేవాళ్ళం కదా. అన్నయ్యకి అవమానం జరుగుతుందని తెలిసి కూడా అలా ఎలా చెప్పగలుగుతున్నావక్క? ఇప్పటికైనా మించిపోయింది లేదు. అన్నయ్య దగ్గరే ఉంటానని చెప్పవే. లేదక్కా, నేను అత్తారింట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఒకసారి బాగా ఆలోచించుకో నాగవల్లి. ఎన్నిసార్లు ఆలోచించినా నా నిర్ణయం మారదు బావా. నాకు కావాల్సింది కూడా అదేనే. నిన్ను పైకి పంపించడానికి నా ఇంట్లో బోల్డ్ అన్న అవకాశాలున్నాయి. పైగా నా మీద గంగకి ఇప్పుడు అనుమానమే రాదు. ఈ నిర్ణయంతో నీ చావు ఫిక్స్ అయిపోయింది నాగవల్లి. దేవాన్నయ్య కూడా నీ మాటకు విలువస్తున్నాడు కదా వదినా. ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా? బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను వీర్రాజు. మా అన్నయ్య బాధపడినా పర్వాలేదు. నేను మాత్రం నా అత్తారింటికే వెళ్తాను. నన్ను క్షమించన్నయ్యా. నువ్వెందుకు ఈ నిర్ణయం తీసుకున్నావో నాకు తెలీదమ్మా. కానీ ఇది నీకు మంచిది కాదనిపిస్తోంది. చావైనా బతుకైనా అత్తారింట్లోనే అని మెళ్ళో ఈ మంగళసూత్రం పడ్డప్పుడే నిర్ణయించుకున్నానన్నయ్య. కానీ ఇంతవరకు నీ ప్రేమ నన్ను కట్టిపడేసింది. నేను మీ ఇంట్లో ఉండడం నీకు మచ్చపడుతుంది. నువ్వు నా కోసం ఇలా మాట పడ్డం నాకు ఇష్టం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించన్నయ్యా. వస్తాను వదినా. అక్క, అన్నయ్య జాగ్రత్త.
పదమ్మా. నాకు మా అత్తారింట్లోనే పురుడు పోసుకోవాలనుంది. మా అన్నయ్య బాధపడినా పర్వాలేదు, నేను మాత్రం నా అత్తారింటికే వెళ్తాను. ఇంతవరకు నీ ప్రేమ నన్ను కట్టిపడేసింది. నన్ను క్షమించన్నయ్యా. బావా బావా, భోజనం చేయకుండా గదిలోకి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు? భోజనం చెయ్యి. నాకు ఆకలిగా లేదు శివ. నాగవల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందని బాధగా ఉందా? అది తనిల్లెలా అవుతుంది శివ? అలా అనుకుంటే నాగవల్లి ఎన్ని కష్టాలు పడవలసిన అవసరం ఏముంది? బావా, ఒక్కసారి అత్తారింట్లో అడుగు పెట్టాక ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆ ఇంట్లో దీపం పెట్టాల్సింది ఆ ఇంటి కోడలే. అప్పుడది తనిల్లే అవుతుంది కదా. ఆ ఇంట్లో నా చెల్లుంటే గాల్లో దీపం ఉన్నట్టే శివ. ఆ దుర్మార్గుల కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. బావా, నాగవల్లి ధైర్యంగా వెళ్ళిందంటే అక్కడ ఏ ప్రమాదం లేదనే కదా. అలా ఎందుకు అనుకుంటావు శివ? మొన్న కరెంట్ షాక్ కొట్టింది, అంతకుముందు కడుపులో మంటగా ఉందని చెప్పింది. ఇలా రోజు నా చెల్లిని ఇబ్బంది పెట్టడానికి చాలానే జరుగుతున్నాయి శివ. కానీ నా చెల్లెలు బయటపడట్లేదు. బావా, నీ చెల్లి మీద నీకు ఇంత ప్రేమ ఉండటం తప్పు కాదు. కానీ నువ్వు నీ చెల్లి గురించి ఆలోచించుకుంటూ భయపడుతున్నావు, బాధపడుతున్నావు. అదే తప్పు బావా. నా చెల్లెలు నా మాట వినకుండా వెళ్ళిపోయింది శివ. తను ఆ నరకంలో ఎలా ఉంటుందని నా చెల్లి గురించి నేను ఇంతలా ఆలోచిస్తుంటే నాకు మరింత బాధ కలిగించేలా అక్కడికి వెళ్ళిపోయింది. అయ్యో బావా, తను నీ మాటకి విలువివ్వకుండా వెళ్ళిపోలేదు. పంచాయతీలో నువ్వు తీర్పు చెప్పాల్సింది పోయి అక్కడ దోషిగా నిలబెట్టాడు మా పెదనాన్న. అందరికీ న్యాయం చేసి నీ మీద కూడా అభాండాలు వేస్తుంటే నీ చెల్లి చూడలేక వెళ్ళిపోయింది బావా. తను ఇక్కడుంటే ఇలాంటి సమస్యలు వస్తాయని వెళ్ళింది. నీ చెల్లి నీ మంచి కోసం ఆలోచించే ఇదంతా చేస్తుంది బావా. నిజంగా ఇలాంటి చెల్లెలుండటం నీ అదృష్టం.